హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టాక్స్. రాజకీయ కోణాల్లో ఒక పార్టీ మరొక పార్టీ లేదంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఒకరిని ఒకరు విమర్శించుకోవడం అనేది సర్వసాధారణం. పార్టీ పరమైన అంశాలుగాను లేదా వాళ్ళు పాటించే సైద్ధాంతికపరమైన అంశాలపైన ఒక పార్టీ వారు మరొక పార్టీని విమర్శించుకోవడం అనేది కామను. దాన్ని ఎవ్వరూ దుయ్యబట్టారు. కానీ ఒక రెండు రాజకీయ పార్టీల వైరుధ్యం వలన తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కలిగినటువంటి సెలబ్రిటీలను వారి యొక్క రాజకీయ గొడవల్లోకి లాగడం అనేది చాలా తప్పు. తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన కొండా సురేఖ గారు అవతల పార్టీలోని వ్యక్తుల్ని విమర్శించే క్రమంలో అక్కినేని గారి ఫ్యామిలీని ఉద్దేశిస్తూ చేసినటువంటి విమర్శ మాత్రం చాలా హాస్యాస్పదమైనది, హేయమైనది, హర్షించదగ్గ విషయం కాదు. కేటీఆర్ని ఉద్దేశించి కొండా సురేఖ గారు ఏమన్నారంటే, కేటీఆర్ వల్లనే నాగార్జున ఫ్యామిలీలో వాళ్ళ అబ్బాయికి సమంతకి మధ్య గొడవలు రావడం జరిగింది. కేటీఆరే వారికి డ్రగ్స్ అలవాటు చేసి ఆ కుటుంబం వారి మధ్య, ఆ దంపతుల మధ్య పొరపుచ్చాలు రావడానికి కారణమయ్యాడు. ఇంకా చాలామంది సినిమా యాక్టర్స్ కేటీఆర్ వల్లనే తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు అంటూ ఆవిడ విమర్శించడం జరిగింది. ఎంతటి విమర్శలు వచ్చినా, వాళ్ళ ఫ్యామిలీ మీద ఎలాంటి ట్రోల్స్ జరిగినా, ఇన్ని రకాల వార్తలు వచ్చినాయి కానీ చాలా లైట్గా తీసుకునే నాగార్జున గారు ఫస్ట్ టైం ట్విట్టర్లో ఆ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ గారిని ట్యాగ్ చేస్తూ, మీ రాజకీయాల విమర్శల్లోకి మాలాంటి వాళ్ళని చేర్చడం ఏమాత్రం మంచిది కాదు, ఏమాత్రం హర్షించదగ్గ విషయం కాదు, సెలబ్రిటీ లైఫ్లతో మీరు ఆడుకుంటున్నారు, ఒక రకంగా అది ఏమాత్రం మంచిది కాదు అంటూ తనదైన శైలిలో ఒక రకంగా నాగార్జున గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కొండా సురేఖ గారు నోరు జారడం అనేది చాలా సర్వసాధారణంగా అయినా కానీ ఆవిడ మాట్లాడిన మాట ఎంత ప్రమాదకరమైందో అనేది నాగార్జున ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. కనుక రాజకీయ పరమైన గొడవల్లోకి థర్డ్ పార్టీని ఇరికించడం, థర్డ్ పార్టీల యొక్క పర్సనల్ లైఫ్ ని కోట్ చేసి మాట్లాడడం అనేది ఏమాత్రం సబబు కాదు. అలాగే ఇలాంటి విషయాల్ని గుచ్చి మెరుగైన సమాజం కోసం అంటూ ఒక ట్యాగ్ లైన్ తో దూసుకుపోయే టీవీ ఛానల్లో కూడా ఇలాంటి విషయాల్ని పదే బ్రేకింగ్ న్యూస్ గా దాని మీద రకరకాల డిబేట్స్, రకరకాల ఫోకసింగ్ ఐటమ్స్ చేస్తూ మరింతగా ఆ విషయాన్ని, సున్నితమైన అంశాన్ని బజార్కి ఎచ్చడం కూడా మీడియా చేయడం ఏమాత్రం కూడా సబబు కాదు, సమర్థనీయం కాదు. కనుక అటు రాజకీయ పార్టీలు, ఇటు మీడియా కూడా ఇలాంటి సున్నితమైన అంశాల పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉండడం, అలాగే బాధ్యతగా మెలగడం అనేది చాలా అవసరం.